వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చింతకాయల విజయ్. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ముందుగా పెంచిన పెన్షన్ మరియు 3 నెలల పెంపు కలిపి ఒకేసారి 7,000 పెన్షన్ లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ, చాలా మంది చరిత్రలో నాయకులు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పిన సందర్భాలు చాలా చూసాం. ముందు గవర్నమెంట్ అయితే మాటలు ఇచ్చి దాన్ని తప్పి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతాం అని చెప్పి 5 సంవత్సరాలు హింసించి ఖజానాలో డబ్బులు లేకుండా చేసి అప్పులు చేసినా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తానని చెప్పి మొట్టమొదటి నెల ఆ 4,000తో పాటు ఆ 3 నెలలు ఏదైతే ముందు మాట ఇచ్చారో 1000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్దారులకు ఇస్తాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడిన ఏకైక నిక్కచ్చైన నాయకత్వం ఈ కూటమి నాయకత్వం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి వెంటనే ఇమీడియట్గా బీజేపీతో కూడా మీటింగ్ పెట్టుకొని ఈ నెల నుంచి 7,000 రూపాయలు తేవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మీరు చూడొచ్చు, ఆయనే స్వయంగా కూడా పెన్షన్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. దాంతోపాటు మనం చూసుకుంటే డిఎస్సి పోస్టులు కూడా 16,347 పోస్టులు మెగా డిఎస్సి కింద రిలీజ్ చేస్తానని చెప్పి వెంటనే సంతకం పెట్టి తీసుకురావడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూముల్ని ఆస్తుల్ని అంత దొంగతనం చేద్దాం అని చెప్పేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి అందరికీ కూడా స్వతంత్రం కల్పించినట్టు ఎంతోమంది ఆనందంగా వ్యక్తం చేశారు. ఇవాళ పెన్షన్దారులు కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా 7,000 రూపాయలు ఆ చేతికి ఎప్పుడు కూడా చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అందలేదు. మొదటిసారి అది ఇచ్చే ఘనత చంద్రబాబు నాయుడు గారిది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది, నరేంద్ర మోడీ గారిది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద నిలబడతారు. ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని మాటలైనా ఏదైతే ఇచ్చారో మన రాష్ట్ర రాజధాని కూడా కల్లారా మనం చూస్తాం. రేపు రానున్న రోజుల్లో అది కూడా నిర్మాణం కూడా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా ఈ స్కిల్ సెన్సెస్ అని కొత్తగా పెట్టి అందరికీ కూడా, పిల్లలనే కాదు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికైతే స్కిల్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ముందుకు ప్రోత్సహించాలని చెప్పి దాని మీద కూడా కొన్ని స్కీములు తీసుకురాబోతున్నారు. అలా అన్నా క్యాంటీన్ నేను చెప్తున్నాను, ఈరోజు నిన్న కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు కానీ ముందు కానీ చాలా మంది ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ ఏమవుతుంది ఇది ఇవన్నీ చెప్పి అడుగుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, అన్నా క్యాంటీన్ లేనప్పుడే అయ్యన్న పాత్ర గారు తన సొంత డబ్బుతోటి అన్నం పెట్టాడు అక్కడ హాస్పిటల్ దగ్గర. ఎన్నో నెలల నుంచి వస్తుంది. ఈ రోజుకి కూడా మేము ఎలక్షన్ అయిపోయాక కూడా మేము ఆపలా, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట మీద నిలబడతాం, నిక్కచ్చిగా నిలబడతాం. అందుకే ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు సంతకం పెట్టి ఓపెన్ చేయబోతున్నారు. మళ్ళీ అందుబాటులో రాబోతుంది. పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కడుపు నిండా తినాలని ఏకైక ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అది కూడా క్వాలిటీ ఉన్న అన్నం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్న నాయకులు ఓడిపోయి ఇంట్లో కూర్చొని లేకపోతే బాపిరాజు కొత్తపల్లి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు కూడా అప్పుడు మాట ఇచ్చారు క్యాంటీన్ పెడతాను ఇదని చెప్పి, బిర్యానీ పెడతానని చెప్పి, అవన్నీ కూడా చెత్త మాటలు, సొల్లు మాటలు, అన్ని అబద్ధాలను నిర్ణయించి ఈరోజు ఏ విధంగా తీర్పుని ప్రజానికం ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అలాగే అయ్యన్న పాత్ర గారిని ఈరోజు అత్యంత ఉన్నత స్థానంలో, ప్రోటోకాల్ ప్రకారంగా ఉన్నత స్థానంలోని స్పీకర్గా కూర్చోబెట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ గడ్డకి, ఈ నర్సీపట్నం ఊరికి, ఈ నర్సీపట్నం